గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు విడిపోతారు? మ్యాటర్ అర్థమైంది. ఈ బాయ్ ఫ్రెండ్ అంత సీన్ లేదు కానీ ఇప్పుడు చెప్పు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తే ఏమవుతుంది? అబ్బాయి అంబానీ ఎంత వాడవుతాడు. మరి అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వదిలేస్తే? అప్పుడు అబ్బాయి అబ్దుల్ కలాం అంత వాడవుతాడు. మీరంతా కలిసి ఏడ్చారులే కానీ ఉదయ్ ని కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందట. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. మనం ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాం. యాజ్ యూజువల్ చాలా కామన్ గా ఇదేదో మా జన్మ హక్కు అయినట్టు అందరూ చేసే విధంగానే నాకు హ్యాండ్ ఇచ్చేసింది. ఇదేనండి నా బారు ఇల్లు. చూసారా, హాయిగా హ్యాండ్ ఇచ్చి బంగ్లాలో నిద్రపోతుంది. ఇదిగో బారు. దాసు, ఇంత రాత్రి వేళ నువ్వేంటి ఇక్కడ? వాటర్ లో వాటర్ కోసం వచ్చాను బారు. వాటర్ లో వాటర్ కోసం, మందులో మంచం కోసం నువ్వు ఇలా రావడం ఏమీ బాలేదు దాసు. ఓసిని సావిత్రి వేషాలు ఎన్నిసార్లు ఇంటికి పైప్ ఎక్కొచ్చానే, అప్పుడేమనలేదే. ఒక్కోసారి కన్ఫ్యూజన్ లో అదిగో అలా యాంకర్ పిల్ల ఉంది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయా. ఏమ్మా వచ్చాను కదా, ఓ సారీ చెప్పొద్దన్నావు కదా అందరి ముందు. అప్పుడు కూడా ఏమనలేదు కదా, అప్పుడు లేని కోపం ఇప్పుడు వస్తుందే. ఇంతకు ముందు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు దాసు. ఇప్పుడు నాకు పెళ్ళయింది. ఏం పెళ్లి అయితే పైప్ ఏమన్నా తీసేశారా? అది కాదు దాసు, ఇప్పుడు నేను వేరే ఇంటి కోడళ్ళని దాని అర్థం. మా ఇంటికి వస్తాను ఎమ్మెల్యే చేస్తున్నాను, అక్కడ కూడా కోడలే కదా. ఆ రోజు నువ్వు ఏమన్నావో గుర్తుందా? ఏమన్నానమ్మా, నాలో ఏం చూసి ప్రేమించావన్నా? ఇంకేమన్నా? అదొకటే అన్నావా? ఆ వాసుగాడ్లో నా దగ్గర డబ్బు లేదు, ఆ వాసుగాడ్లో నా దగ్గర ఇల్లు లేదు, ఆ వాసుగాడ్లో నా దగ్గర కార్ లేదు అని అన్నావా లేదా? అంటే ఏంటి దాసు నువ్వు? ఆ వాసుగాడి దగ్గర ఏమున్నాయో నువ్వే చెప్పి, ఆ వాసుగాడి ఇంటి అడ్రస్ నువ్వే ఇచ్చి, ఇప్పుడు ఇలా మాట్లాడడం నీకేమన్నా భావ్యంగా ఉందా దాసు? అన్నంత మాత్రాన అన్ని చేసేసుకుంటావా? కాల్చిన వంకాయ కంటే బీటీ వంకాయ బెటర్ అనుకున్నాను దాసు. డబ్బుంటే ఏ లఫుడ్ కూడా ఓకేనా నీకు? దాసు దాసు మెల్లగా మాట్లాడు, వాసు లేస్తే చినిగి చాట అవుద్ది. ఆడు కూర్చుంటేనే లేడు పైకి, ఇంకోటి పడుకుంటేనే లేస్తాడు. ఇంకొక మాట వాసునేమన్నా అన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. చేస్తావు? నీకే తెలీదా? ఎంత మాట వారు, నీకోసం అసలు నేను ఎన్ని చేశాను. హే లేడీస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? 10 లక్షల అప్పు కావాలి, ఇస్తావా? అమ్మో 10 లక్షలా? అంత లేదుగా, మూసుకొని స్టఫ్ పెట్టు. స్టఫ్ కూడా అంత లేదు గానే, పోతా ఉండు. ముద్దు పెట్టావంటే నువ్వు స్టఫ్ పెట్టా, నేను ముద్దు పెట్టా. అయినా తప్పంతా నాదే. ఆ వాసుగాడు గురించి పదే పదే నీ దగ్గర చెప్పి చెప్పుతో గుర్తుపడి నా పరిస్థితి. అసలు ఏం చూసి వార్త 3 ముళ్ళు ఎంచుకున్నావే నువ్వు? దాసు దాసు దాసు, నీ సావిత్రి వేషాలు ఆపు ఆపు ఆపు. ఎన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న ఒక పచ్చి నిజాన్ని ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను దాసు. పచ్చి నిజమా? ఏందే, ఆల్రెడీ లోపల అక్కడ ఉన్నాడు, ఇక్కడ నేను ఒకడు ఉన్నా, మా ఇద్దరు తెలియకుండా పక్షం ఇంకా పెట్టావైందే. నీ దాసులో నా గ్లాసు అది కాదు చెప్పేది. నీ ప్రేమని, నీ జ్ఞాపకాలని మర్చిపోలేక ఆ రోజు పెళ్లిలో వాసుతో నేను 2 ముళ్ళే వేయించుకున్నాను దాసు. అంటే నా మీద ప్రేమకి నీకు చావలేదా? అంటే నువ్వు ఇన్ని రోజులు కాఫీ తాగుతున్నావు గానీ అందులో కాఫీ పొడి వేసుకోవట్లేదు అనమాట. రాబారు, ఆ 3 నేనేస్తాను. దాసు, నువ్వు నేను లేచిపోతే మరి మా ఆయనలా? ఈసారి స్టఫ్ ఉంది కానీ మందు లేదుగా. నువ్వెక్కడ తోలుకు నాకు రంకు మొగుల్లాగా, అసలే దీంతో లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. ఇస్తా గానీ ముద్దెట్టకూడదు. అదిగో పో, మొత్తం దాగి. ముద్దు పెట్టని చెప్పావా? ఈడేవాడండి బాబు, తాగబోతు మాటలు ఎవడైనా నమ్ముతాడా? అయినా దాసు, నేను నీకు హ్యాండ్ ఇచ్చినా లెగ్ ఇచ్చినా నా జ్ఞాపకాలతో నువ్వు రోడ్లెంబడి పడి పిచ్చర్లో తిరుగుతావు అనుకున్నానే కానీ ఇలా ఇంకొక సెటప్ పెట్టుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు దాసు, అనుకోలేదు. నువ్వు మాట్లాడే అన్యాయంగా లేదా? అంటే మీరు హ్యాండ్ ఇస్తారు, మోసం చేస్తారు, మీ జీవితంలో సుఖాలు ఉండొచ్చు, మీ వల్ల సంకనం అయిపోయిన జీవితంలో సుఖ సంసారం ఉండకూడదా? ఉండకూడదు. అయినా ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇదేంది, సావిత్రి అల్లు వచ్చాడు.
ఒరే దాసుగా ఇక్కడ నీ పత్యాపారం ఏంట్రా? అంటే నువ్వు లేవనుకుని వచ్చారా? అంటే దాసు నువ్వు ఎలా ఉన్నావో చూడ్డానికి వచ్చాడు. ఎందుకు ఇంకా భయపడతావు? నిజాన్ని బయటకు వచ్చేయి, కప్పేయి, బయటికి తెచ్చేయి, నిర్భయంగా బయట చెప్పే. అసలు ఏంటి వాడు నిజాన్ని చెప్పే, నిర్భయంగా చెప్పే, బయట చెప్పే, ఏదేదో అన్నాడు. ఏంటి అది? చెప్పవే, నీ పుట్టినా అని చెప్పు. ఒక పాత ప్రేమికుడుగా నీకు శుభాకాంక్షలు చెప్దామని వచ్చానని చెప్పు. ఒరే దాసు, నువ్వు పాత ప్రేమికుడుగా ఉండు. నీ పాత ప్రేమికుడికి ఎంత హక్కు ఉందో కొత్త భర్తగా నాకు అంతే హక్కు ఉంది. అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నా బారుకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. చెప్పుకో. వారు విష్ హ్యాపీ బర్త్డే టు వారు. నీలాంటి అందమైన బాధ దొరకడం నా అదృష్టం వారు. కుడితోట మీద పుట్టిపుతున్న అమ్మాయిని చేసుకుంటే ఎవరికైనా అదృష్టమే. నీకేం తెలుసా? ఇప్పుడు నాకే తెలియదు. అంటే రే ఆ పిల్ల పుట్టినదని ఉడాల బాబా దగ్గరికి వెళ్ళందా, ఆడు చెవుల విషయం చెప్పి చేతిలో ప్రసాదం పెట్టారా? ఉడాల బాబా చెప్పాడు, అలా చెప్పు. వాడికి తెలుసా? ఈడవండి బాబు, బాబాలకు ఎలా తెలుసు అంటాడు? వాళ్ళు సర్వజ్ఞులు, వాళ్ళు దివదిస్తూ బారు, నేను పట్టణం వెళ్ళి నీకు నగలు బట్టలు అన్ని తెస్తాను. నువ్వు వెళ్ళి ఆ మస్తాన్ గారి దగ్గర కొలతలు ఇప్పు. దీనికి ఎందుకు ఆడదాకా వెళ్దాము? 34, 26, 36. ఏమైంది వాసు? ఇంకేం మొత్తం నంబర్లు అని చెప్పాడు. అయ్యో దాసు, ఏంటిది? ఎంత పని చేసావు దాసు? అంటే ఆ నంబర్ కి ఫోన్ చేస్తే ఆడు వస్తాడని చెప్పానమ్మా. ఈడ తొందరపడ్డాడు. ఇప్పుడు నాకు దిక్కేవారు వాసు, నా పరిస్థితి ఏంటి? అయ్యో బారు, అలాంటివేంటి? నీకు లేనా? ఆ భగవంతుడి ఇన్ని రోజులు నాకు కాఫీ పొట్టేసి కాఫీ పెట్టే అవకాశం ఇచ్చాడు. వచ్చే కాఫీ. నేను ఇంకా చచ్చిపోలేదురా. కాసేపు అలాగే పోతావులే, దా వచ్చేయి. వండర్ఫుల్, చాలా చాలా బాగుంది మీ పెర్ఫార్మెన్స్. దేవదాస్ ఏంటి, పార్వతి ఏంటి, ఆ స్టఫ్ ఏంటి, ఆ ముద్దేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? స్టఫ్ అయితే బాగుంది. ఓకే, వెరీ నైస్, వండర్ఫుల్. అడుగు భయ్యా, ఓటు భయ్యా, ఓటు అడుగు. పడాలంటే మా మమత థ్యాంక్ యూ సో మచ్.